మార్కాపురము వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమునందు ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యములాడేను. అందున కొందరు చచ్చేరు. గదగు, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలిగోడు, మురసరాజ్యం, అన్నేనగరం, పున్నాళి, ఓరుగల్లు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన వైశ్యకులమున గంధియనువాడు పుట్టి లోకాన పూజలందుకునేను. భక్తులు కాని వారలు బాణవర్షంబు చేయి చచ్చేరు. నా భక్తులైన వారు నిలచేరు. పాతాళగంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని స్పర్శ సోకి శాప విముక్తి జరిగేను.